అధ్యాయం 4. నేను రేడియో వ్యాయామాల 9వ సెట్ను ప్రాక్టీస్ చేయడం కంటే చనిపోతాను. మొదట వాంగ్ థెంగ్ వ్యవసాయం చేయడానికి జిక్సిన్ మార్షల్ హౌస్కు వచ్చారు. కాని ఇప్పుడు అతను గుణగణాలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. అతను చెత్త సేకరించేవాడిగా భావించారు. ఇతరులు పడేసిన వాటిని తీయడానికి కష్టపడి పనిచేశారు. అతను కొంత సమయం పాటు బుడగలను గమనించాడు మరియు శిష్యుల సాగు ప్రక్రియలో ధూమపై పారదర్శక బుడగలు పడిపోయినట్లు గమనించారు. చాలా మంది విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు, కాబట్టి చాలా కొన్ని గుణం బుడగలు పడిపోయాయి. ఒక విషయం వాంగ్ థెంగ్ హృదయాన్ని బాధపెట్టింది. బుడగలు ఉనికికి సమయ పరిమితి ఉంది. కొన్ని నిమిషాల తర్వాత అవి అదృశ్యమవుతాయి. ఇప్పుడే అతను మైకంలో ఉన్నప్పుడు కొన్ని బుడగలు అప్పటికే అదృశ్యమయ్యాయి. అతను కొన్ని వందల మిలియన్లను కోల్పోయినట్లు అతని హృదయంలో బాధను అనుభవించాడు. శిష్యులు సాధన కొనసాగించారు. గుణం బుడగలు తగ్గుతూనే ఉన్నాయి. వాంగ్ థెంగ్ ఆనందంగా బుడగలు సేకరించినప్పుడు అతని లక్షణాలు పెరగడం ప్రారంభించాయి. అతను అరేనా చుట్టూ లక్ష్యం లేకుండా పరిగెత్తడం ఒక బోధకుడు చూసినప్పుడు అతను దానిని ఇక భరించలేకపోయాడు. గట్టిగా పిలిచారు, హే విద్యార్థి, మీరు ఎందుకు శ్రద్ధగా సాధన చేయడం లేదు? ఎందుకు తరుగుతున్నావు? గురువు, ఇది నా మొదటి రోజు, కాబట్టి ఇతరులు ఎలా ఆచరిస్తున్నారో నేను చూస్తున్నాను. సామెత చెప్పినట్లుగా మీరు ప్రతి ఒక్కరి నుండి నేర్చుకోవలసినది ఉంది. నేను మొదట ఇతరుల నుండి విషయాలు నేర్చుకుంటున్నాను. వాంగ్ థెంగ్ అధ్యాపకుడి వైపు చూసి నవ్వుతూ అతను అర్థంలేని మాటలు చెప్పారు. ఈ రోజు నీ మొదటి రోజు. ఇక్కడికి రండి. నేను మొదట మీకు 9వ రేడియో వ్యాయామాలను నేర్పుతాను. మీకు ఇప్పుడు ఏమీ తెలియనందున వారు ఏమి చేస్తున్నారో మీరు అర్థం చేసుకోలేరు. ముందు నీ పునాదులు వేయు, అన్నాడు శిక్షకుడు. వాంగ్ థెంగ్ ఒక్క క్షణం ఆలోచించి బోధకుడికి అర్థమైందని భావించారు. ఈ వ్యక్తి చాలా బాధ్యత వహించారు. ట్రైనింగ్ లాబీలో అప్పుడే పడిపోయిన గుణం బుడగలు చూశారు. కొన్ని వందల కోట్లు పోగొట్టుకున్న ఫీలింగ్ అతన్ని మర్లీ అలుముకుంది. టీచర్, రేడియో వ్యాయామాల 9వ సెట్ ఎలాంటి వ్యాయామం? వాంగ్ థెంగ్ దగ్గరకు వెళ్లి ఆసక్తిగా అడిగారు. ఇది మీ శరీరానికి శాస్త్రీయంగా శిక్షణ ఇవ్వడానికి దేశం సృష్టించిన వ్యాయామాల సమితి. ఇది న్యాషనల్ ఖండంలోని ప్రాథమిక శారీరక శిక్షణ వ్యాయామాలను ఉపయోగిస్తుంది. బోధకుడు మాట్లాడటం పూర్తయిన తర్వాత సౌండ్ సిస్టమ్ వైపు తిరిగారు. రేడియో వ్యాయామాల 9వ సెట్, మార్షల్ స్పిరిట్, ఇప్పుడు ప్రారంభమవుతుంది. వాంగ్ థెంగ్ స్తంభించిపోయారు. అతను సంగీతాన్ని గుర్తించగలిగారు. ప్రారంభ చర్యలు కూడా తెలిసినవి. జాగ్రత్తగా చూడుయ్. బోధకుడు 1.8 మీ కంటే ఎక్కువ పొడవు ఉన్నాడు మరియు అతని కండరాలు అతని చుక్క నుండి ఉబ్బిపోతున్నాయి. ఇది భయంగా ఉంది, అయినప్పటికీ అతను శ్రద్ధగా సిద్ధమవుతున్నాడు. వాంగ్ థెంగ్ ఆశ్చర్యపోయారు. బోధకుడు సంగీతంతో పాటు వ్యాయామాలు చేయడం ప్రారంభించారు. మొదటి వైఖరి సాగతీత వ్యాయామం 1-2-3-4 2-2-3-4. రెండవ వైఖరి ఛాతీ విస్తరణ వ్యాయామం 1-2-3-4 2-2-3-4. మూడవ వైఖరి తన్నడం వ్యాయామం 1-2-3-4 2-2-3-4. వాంగ్ థెంగ్ ఆశ్చర్యంగా బోధకుడి వైపు చూశారు. చాలా కాకులు అతని మనస్సును అదుపు చేయలేక ఎగిరిపోయాయి. అతనికి మాటలు రాలేదు. ఓ మై గాడ్! వ్యాయామాల పేర్లు గతంలో అతనికి తెలిసిన రేడియో వ్యాయామాల మాదిరిగానే ఉన్నాయి, కాని చర్యలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. వారిలో కొందరికి అధిక శారీరక అవసరాలు కూడా ఉన్నాయి. వ్యాయామాలు ఒకరి శరీరాకృతికి నిజంగా శిక్షణ ఇవ్వగలవని అనిపించింది. కాని ఈ సంగీతం, ఈ టెంపో మరియు ఈ సుపరిచితమైన అనుభూతి నిజంగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎలా ఉంది? అన్నీ చూసావా? మీరు చేయకపోతే నేను మీకు మళ్ళీ చూపించగలను. సంగీతం ఆగిపోయింది మరియు బోధకుడు నెమ్మదిగా వ్యాయామం ముగించారు. దీర్ఘంగా నిట్టూర్పు విడిచారు.
అతని నుదిటిపై మరియు అతని శరీరంపై చెమట పూసలు కనిపించాయి. రేడియో వ్యాయామాల 9వ సెట్ యొక్క ప్రభావాలు ఆశ్చర్యపరిచాయి. బోధకుడు, నేను ప్రతిదీ స్పష్టంగా చూశాని. వాంగ్ థెంగ్ హడావిడిగా నవ్వాడు. బోధకుడు మరీ చేస్తాడని అతను నిజంగా భయపడ్డాడు. అతని అసంతృప్త వ్యక్తీకరణను చూస్తుంటే ఆ వ్యక్తి నిజంగా మళ్ళీ అలా చేయవచ్చు. అతను తమాషా చేయలేదు. అయ్యో, నీ జ్ఞాపకశక్తి సరిగా లేనట్లుంది. నేను కన్యస్థం చేయగలిగే ముందు నేను 3 సార్లు చూడవలసి వచ్చింది అని శిక్షకుడు నిరాశతో చెప్పాడు. ఎందుకంత నిరాశగా చూస్తున్నావు? మీరు రేడియో వ్యాయామానికి ఎలా అలవాటు పడవచ్చు? వాంగ్ థెంగ్ ఇతర విద్యార్థులకు హాని కలిగించేలా అతనిని ఒప్పించడం ద్వారా బోధకుని తన శక్తితో పంపించాడు. అన్నింటికంటే వారు అతని మాటలు వినడానికి సంతోషిస్తారు. నేను రేడియో వ్యాయామాల 9వ సెట్ను ఎప్పటికీ సాధన చేయను. నేను చనిపోయినప్పటికీను. నేను బలంగా మారడానికి గుణాలను పొందడంపై మాత్రమే ఆధారపడతాను. బోధకుడు అతని వైపు చూడనప్పుడు వాంగ్ థెంగ్ తన సేకరణ వ్యాపారాన్ని కొనసాగించాడు. బలం 2. వేగం 1. *0.2. ప్రాథమిక పెడికిలి నైపుణ్యం 5. వాంగ్ థెంగ్ థ్రిల్ అయ్యాడు. అతను చాలా బలం మరియు వేగం లక్షణాలను ఎంచుకున్నాడు, కాని అతను వాటిని పరీక్షించలేదు. అందుకే తన బలం ఎక్కడ ఉందో అతనికి తెలియదు. అయితే చుట్టూ నడుస్తున్నప్పుడు వాంగ్ థెంగ్ తన వేగం పెరుగుతుందని భావించాడు. అనుకోకుండా అనుకున్న దానికంటే కొన్ని మీటర్లు ముందుకు దూసుకెళ్లాడు. అనేక జ్ఞానోదయ లక్షణాలు లేము. వాటిలో చాలా వరకు 1 పాయింట్ కంటే తక్కువగా ఉన్నాయి, కాబట్టి అవి 1 పాయింట్ వరకు మాత్రమే జోడించబడ్డాయి. నా జ్ఞానోదయ లక్షణం పెరిగితే నేను తెలివిగా మారతానా? ఎందుకు నాకు ఏమీ అనిపించడం లేదు? వాంగ్ థెంగ్ తనలో తాను అనుకున్నాడు. ఆగండి. ప్రాథమిక పెడికిలి నైపుణ్యం 5. వాంగ్ థెంగ్ ఇంతకు ముందెన్నడూ చూడని గుణం బూడగను గ్రహించాడు. అకస్మాత్తుగా అతని మనస్సులో అంతకుముందు లేని పెడికిలి నైపుణ్యాలను అభ్యసించిన జ్ఞాపకాలు కనిపించాయి. నేను ప్రాథమిక పెడికిలి నైపుణ్యం నేర్చుకున్నానా? వాంగ్ థెంగ్ అవిశ్వాసంలో ఉన్నాడు. యుద్ధ శిష్యులు ఫోర్స్ను గ్రహించలేకపోయారు కాబట్టి వారు ఫోర్స్ యుద్ధ పద్ధతులను అభ్యసించలేకపోయారు. అందువల్ల ఫుట్వర్క్, పిడికిలి నైపుణ్యాలు, కత్తి నైపుణ్యాలు, బ్లేడ్ నైపుణ్యాలు మొదలైన వాటితో సహా అనేక ప్రాథమిక పోరాట నైపుణ్యాలను దేశం సంగ్రహించింది. వారు నైపుణ్యాలను ప్రాచుర్యం పొందారు మరియు ప్రతి ఒక్కరూ వాటిని అభ్యసించడానికి అనుమతించారు. వాంగ్ థెంగ్ తనకు చాలా దూరంలో ప్రాథమిక పెడికిలి నైపుణ్యాన్ని అభ్యసిస్తున్న 20 ఏళ్ల యువకుడి వైపు చూశాడు మరియు అతని కళ్ళు వెలిగిపోయాయి. అతను ప్రాథమిక పెడికిలి నైపుణ్యాన్ని నేర్చుకున్నప్పటికీ అతను దానిలో బాగా ప్రావీణ్యం పొందలేదు. 5 రోజుల పాటు ఆచరించిన సాధారణ వ్యక్తిలా అతనికి అది తెలుసు. అతను మరింత ప్రాథమిక పెడికిలి నైపుణ్యం లక్షణాలను సేకరించినట్లయితే అతను తన నైపుణ్యాన్ని పెంచుకోగలిగాడా? వ్యాంగ్, మ్యాంగ్, మ్యాంగ్. ఆ యువకుడు ఇసుక బస్తాను కుడి, ఎడమకు ఊపుతూ బలవంతంగా కొట్టాడు. ప్రతి పంచ్ ఇసుక బ్యాగ్లో డెంట్గా ఏర్పడింది. అద్భుతం! నిజానికి మీరు యుద్ధ యోధుడిగా మారితేనే మీరు విజయం సాధించగలరు. ఎందుకు తగ్గడం లేదు? హే, పడిపోయింది. అది మరీ పడిపోయింది. వాంగ్ థెంగ్ ఫీలింగ్లో ఉన్నాడు. అతను రహస్యంగా వెనుక నుండి లోపలికి ప్రవేశించి నిశ్శబ్దంగా గుణాన్ని అందుకున్నాడు. ఆపై అతను దుంబచాటిగా పారిపోయాడు. ప్రాథమిక పెడికిలి నైపుణ్యం 7. బలం 7. ఈ యువకుడు అద్భుతం. అతను మత్యాడు. వాంగ్ థెంగ్ రెచ్చిపోయారు. అతని ప్రాథమిక పెడికిలి నైపుణ్యం యొక్క నైపుణ్యం మరోసారి పెరిగింది. అతను కాసేపు వేచి ఉన్నాడు, కాని అవతలి పక్షం ఎటువంటి గుణం మూడగలు వదలలేదు. వాంగ్ థెంగ్ తన దృష్టిని ఇతర విద్యార్థుల వైపు మళ్లించడం తప్ప వేరే మార్గం లేదు. దీనికోసం ఎదురుచూస్తున్నప్పుడు అతను ఇతర లక్షణాలను విస్మరించకూడదు. పిల్లలు మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు. కనులు ప్రతిదీ ఉన్నారు. అతను వాంగ్ థెంగ్ పెద్దవాడు. ప్రాథమిక ఫుట్వర్క్ 2.
శిక్షణ లాబీ వెలుపల రన్నింగ్ ట్రాక్ ఉంది. అది స్టేడియంలా ఉండేది. ఒక లావుపాటి వ్యక్తి గాలి వీచినట్లు ట్రాక్ మీదుగా దూసుకుపోతున్నారు. ప్రక్కన నిలబడి వాంగ్ థెంగ్ జుట్టు పైకి ఎగరింది. అయినప్పటికీ లావుగా ఉన్న వ్యక్తి నుండి ఒక బూడగ పడిపోయింది. ఇది చురుకైన కొవ్వు. హా! ప్రాథమిక ఫుట్వర్క్. వాంగ్ థెంగ్ దునం బూడగను తీసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఇది మరొక ప్రాథమిక సాంకేతికత. అతను ఈ రోజు నిజంగా అదృష్టవంతుడు. లావుగా ఉన్న వ్యక్తి పట్టుదలతో పరుగెత్తుతూ ఉండగా కోడిగుడ్లు పెట్టినట్లు బూడగలు అతని వెనుక పడిపోయాయి. చాలా బూడగలి. వాంగ్ థెంగ్ ఉలిక్కిపడ్డారు. అతను ఏమీ వృధా చేయకూడదనుకున్నారు. కాబట్టి అతను కొవ్వు వెనుకకు పరిగెత్తి బూడగలు సేకరించారు. అతను ఇంతకు ముందు సేకరించిన వేగం లక్షణాలు ఇప్పుడు దాని ప్రభావాలను చూపించడం ప్రారంభించాయి. వాంగ్ థెంగ్ చెమట పగలకుండా కొవ్వును అనుసరించగలిగారు. ఈ కంటెంట్ యొక్క మూలం UAL ఫాష్ గు. వేగం 1. వేగం 1. వేగం 1. ప్రాథమిక ఫుట్వర్క్ 3. వేగం 1. హా! 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 నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు? లావుగా ఆగే తన నాలుకను చాపుతూ వాంగ్ థెంగ్ వైపు చూశారు. నిన్ను ఎవరూ అనుసరించడం లేదు. నేను నా ఫుట్వర్క్ సాధన చేస్తున్నాను. నిన్ను నువ్వు పొగుడుకోకు. వాంగ్ థెంగ్ అతని వైపు తిరిగే చూశారు. మీరు? నా సంగతేంటి? పాపం, నేను ఇక పరిగెత్తడం లేదు. మీరు ఒంటరిగా పరిగెత్తవచ్చు. కొవ్వు నిరుత్సాహపడింది. కాని అతను వాంగ్ థెంగ్ను ఏమీ చేయలేకపోయారు. అలా చేయకు. మీరు మరికొన్ని రౌండ్లు పరిగెత్తవచ్చు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నేను భావిస్తున్నాను. సులహంగా వదులుకోవద్ది. వాంగ్ థెంగ్ వెంటనే తన హృదయంతో కొవ్వును ఒప్పించారు. కొవ్వు